నమస్తే. మనం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఇందులో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వీళ్ళు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపట నాటకం పేరుతో. అన్న చెప్పండి, ఏంటి అసలు ఈ బీసీ రిజర్వేషన్ల అంశం? బీసీలకు నిజంగా రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇస్తున్నారా కాంగ్రెస్ గవర్నమెంట్, లేదంటే ఢిల్లీలో ధర్నా చేస్తా అట్లా అట్లా అని వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు? ఏంటి అసలు? 42% రిజర్వేషన్ ఇస్తా అని కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది. 42%లో మళ్ళీ 10% మైనార్టీస్ అంటారు. అంటే దాని ప్రకారం బీసీలకు ఇచ్చేది ఎంత? 32%. వాళ్ళ జనాభా లెక్కల ప్రకారం మేము చేస్తున్నామని ఏదో కపట నాటకాలు ఆడుతున్నది. 10% తీసేస్తున్నారు. ఇది బీసీ వర్గానికి చెందిన దాన్ని ఎలా కట్ చేస్తున్నారని చూపిస్తానికే ఈరోజు ఈ యొక్క మీటింగ్ ఉండొచ్చు, ధర్నా అనుకుండొచ్చు. మోసం చేస్తానికి చేస్తున్నట్టు. వాళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే మా దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? ఏ వర్గానికి చెందినవారు? బీసీకి సంబంధించిన కదా. మరి ఇక్కడ మీరు అంత పెద్ద మా దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక చిన్న సీఎం ఇవ్వచ్చు కదా. సీఎంది బీసీకి ఇచ్చి ఒకసారి మీరు నిరూపణ చేసుకోవచ్చు కదా. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ బీసీ వర్గానికి ఇవ్వాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్, బీజేపీ అప్పుడు పార్టీనే ఇక్కడ అనౌన్స్ చేసింది, బీసీకి మేము సీఎం పోస్ట్ ఇస్తాము అని చెప్పి పోయిన ఎలక్షన్లో. వాళ్ళని కూడా ఇవ్వమనండి. ఇవన్నీ ఎందుకు నాటకాలు? ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా? ఇప్పుడు రిజర్వేషన్ల అంశం తేలకపోవడంతో దాదాపు 1.5 ఏడాది అవుతుంది. గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేరు, జనరల్ బాడీ లేవు. సెంట్రల్ 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఇట్లే కొనసాగిస్తూ ఉంటే ఆడ గ్రామాలు నష్టపోతాయి కదా. సెంట్రల్ నిధులు రాకుండా, ఆడ పరిపాలన సరిగా లేకుండా వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఆడుతున్నటువంటి నాటకం. పక్కదారి పట్టిస్తానికి, యాక్చువాలిటీని పక్కదారి పట్టిస్తానికి చేస్తున్నటువంటి ఈ యొక్క దొంగ నాటకమే వాళ్ళు పైకి తీసుకొచ్చిర్రు. ఢిల్లీకి కూడా పోతున్నారు ఇది చెప్తానికి. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలా సీఎంని అనౌన్స్ చేసి పోమనండి. ప్లస్ మైనార్టీని అందులోకెళ్ళి తీసేయమనండి. 42% అంటున్నారు కదా, అలా మైనార్టీ వాళ్ళ పక్కకు వేరే పెట్టుకోండి. వాళ్ళని ఓట్ల గురించి వాళ్ళకి చెప్పి ఇక్కడ బీసీ వర్గాన్ని మభ్యపెట్టి 42% అని చేస్తున్నారని నేను చెప్పదలుచు. బీసీలపై కాంగ్రెస్ కపట నాటకం పేరుతో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి కొంతమంది బీసీలు గౌడన్నలు ఇక్కడికి కళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? అబ్దాపూర్పేట మండలం తారమతిపేట గ్రామం. ఎందుకు ఈ కళ్ళు తెచ్చి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ కల్తీకి మేము వ్యతిరేకమే. ఏదో కంపౌండర్లో ఏదేదో బడా వ్యక్తులు చేసి మాలాంటి కార్మికులని వ్యక్తులని అడిగి. ఇప్పుడు మీ గౌడన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ కానీ ఎట్లాంటి సంక్షేమ పథకాలు ఏమీ లేదు. ఈ గత లష్కర్గూడెం గ్రామంలో మీటింగ్ పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన చేతుల మీదకి ఇచ్చిన చెక్కులు కూడా పాస్ కాదు. అవి ఆయన చేతుల మీదనే ఒక 10 మందికి 25 మందికి ఇచ్చిండ్రు. అవి కూడా ఇప్పటికీ అట్లే ఉన్నాయి. ఒక సంవత్సరం దగ్గరికి చెప్పన్నారు. బీసీ రిజర్వేషన్ గురించి చెప్పు, ఏమంటావు? బీసీ రిజర్వేషన్లు ఈ 42% కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి 42% ఇస్తున్నామని చెప్పారు. కానీ దీంట్లో ఈ 42%లో 10% ముస్లింలకు ఇచ్చి బీసీలో పొట్టగొట్టుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి దానికి నిరసనగా ఈ 42% కూడా బీసీలకు మాత్రమే ఇయ్యాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షకు, ఈ ధర్నా కార్యక్రమానికి మేము గౌరవులుగా మేము పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే 42% బీసీలకు ఇవ్వాలి తప్ప ఈ 10% ముస్లింలకు ఇవ్వద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కేంద్రము 6th షెడ్యూల్లో చేర్చకపోవడం, రాజ్యాంగంలో మార్పు చేయకపోవడం వల్లే బీసీలకు రిజర్వేషన్లు వస్తారని చెప్తారు. కేవలం కళ్ళపల్లు కబుర్లు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం. ఎందుకంటే 9th షెడ్యూల్ అనేది కేవలం ఈ ప్రభుత్వం నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా 42% బీసీలకు ఇస్తేనే తప్ప మేమందరం అంగీకరిస్తాం. కానీ పేరుకు 42% అని చెప్పి ఇక్కడ 12% ముస్లింలకు ఇస్తున్నటువంటి స్థితి మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేడం చెప్పండి, ఓబీసీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ సంబంధించి బీసీ రిజర్వేషన్లు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వల్లే బీసీలకు రిజర్వేషన్లు అందే పరిస్థితి లేదు. 9th షెడ్యూల్లో పెట్టచ్చు, ఇవ్వాలనుకుంటే ఇంకేదైనా చేయొచ్చు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ధర్నా ఢిల్లీలో ధర్నా కూడా చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఏం చెప్తారు మీరు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముందుగా కామారెడ్డిలో ఏమని చెప్పింది? బీసీ డిక్లరేషన్ చేసి
బీసీలందరికీ కూడా మేము న్యాయం చేస్తాము. గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది బీసీలని, కానీ మేము మాత్రం బీసీలను ఉద్ధరిస్తాము అని ఎన్నో రకాల అబద్ధపు మాటలు చెప్పి ఈనాటి వరకు కూడా బీసీలను పట్టించుకోకుండా ఏమన్నంటే కేంద్ర ప్రభుత్వం మీద మాత్రమే అబండాలు వేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అసలు ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏంటి, ఏం మాటలు చెప్పింది, ఏం చేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇక్కడ ఇప్పుడు 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి ఈనాడు బీసీలలో ముస్లింలను తీసుకొచ్చి 10% ముస్లింలను ఇందులో బీసీలను కలుపుతానంటే ఈనాడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. నువ్వు ఆనాడు ఇచ్చిన మాట ఏంటి? కామారెడ్డిలో నువ్వేం చెప్పినావు? బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పిస్తాము, స్థానిక సంస్థలలో కూడా రాజకీయాలకి బీసీల యువత యువకులు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తివి. బీసీలకు అన్ని రకాలుగా ఏమేమైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా అందజేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈనాడు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు అబండాలు మాత్రమే వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే 42% రిజర్వేషన్ని అమలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది కాబట్టి దాని మీదనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మీద మాత్రమే ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ టెక్నికల్గా 42% ఈ రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని 50% సుప్రీంకోర్టు సీలింగ్ ఉందని తెలిసే ఈ హామీ ఇచ్చిందా, లేదంటే ఇప్పుడు నాన్చుడు ధోరణి అవలంబిస్తుందా? నాన్చుడు ధోరణి అవలంబిస్తుంది. అసలు లెక్క ప్రకారంగా 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది ఎవరు? ఎలక్షన్లలో ఎవరు చెప్పిండ్రు? కామారెడ్డిలో డిక్లరేషన్ చేసింది ఎవరు? 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, ఈనాడు అమలు చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే ఉంటుంది కదా. లేనిపోని వాటికి ప్రతిదానికి కూడా బీసీలు మేము బీసీలను ఉద్ధరిస్తామని చెప్పిన వీళ్ళు ఏ ఒక్కటి కూడా బీసీలకు చేసిందేం లేదు. ఈనాడు బీసీ యువకులకి పాపం అందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పిండ్రు, వడ్డీ లేని రుణ ఇయ్యలేదు. గురుకులాలకు ఈక్వల్గా, నవోదయాలకు ఈక్వల్గా బీసీల విద్యార్థులకు మాత్రమే గురుకులాలు కట్టిస్తామని చెప్పిండ్రు. అది ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 10,20,000 కోట్ల రూపాయలు బీసీలకు సంఘాలకు ఏదైతే కన్వెన్షన్స్ ఉన్నాయో వాటి కట్టుకోనికి ఇస్తానన్నారు. బీసీలు ఎవరైతే వృత్తుల వారు ఉన్నారో అంటే నేతలు కావచ్చు, కుమ్మరి కావచ్చు, వడ్రంగి కావచ్చు, మరి బంగారం చేసేవాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంతమందికి స్థలాలు ఇస్తామని చెప్పిండ్రు షాపులు పెట్టుకోనికి. ఈ విధంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నో చెప్పిండు కానీ ఏ ఒక్కటి చేయలే. వీళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చాతనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు బీసీని ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదు? మాట్లాడతారు కదా, బీసీని ముఖ్యమంత్రిని చేసిందా? వీళ్ళ క్యాబినెట్లో ఎంతమంది బీసీలకు స్థానం కల్పించిండ్రు? ఈనాడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము బీసీలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండ్రు. ఈనాడు ముద్రా యోజన, విశ్వకర్మ యోజన, బీసీలకు సంబంధించినటువంటి సంక్షేమ ఫలాలు బీసీలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మరి ముందడుగు వేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలు చేయడం చేత కాదు కానీ ప్రతి ఒక్కటి కూడా నాన్చుడు ధోరణి చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. వీళ్ళు చేసే అబద్ధపు మాటలు, మాయ మోసాలు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థలలో ప్రతి చోట కూడా వస్తుంది. అంటే ప్రతి చోట పోటీ చేస్తారా? ప్రతి చోట పోటీ చేస్తాము. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుంది.